అందరికీ నమస్కారం. భక్తి శ్రవణం టీవీకి స్వాగతం. ఏ బంధంలో అయినా ఇద్దరు కావాలి అని మనస్ఫూర్తిగా బలంగా కోరుకున్నప్పుడు మాత్రమే ఆ బంధం బలంగా ఉంటుంది. లేదంటే ఖచ్చితంగా మధ్యలోనే ఆగిపోతుంది. అది ప్రేమతో మొదలైన బంధమైనా లేదా పెళ్లితో ముడిపడిన బంధమైనా గుర్తుంచుకోండి. ఒక మనిషిని ప్రేమించాను అంటూ గొప్పగా ఎవరికి చెప్పుకోకు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలా మారతారో ఎవరు ఎలా దూరం అవుతారో ఎవ్వరమూ చెప్పలేము. అలా దూరమైన రోజు ఈ లోకం అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక తప్పు లేకపోయినా తలను దించుకోవాల్సింది వస్తుంది. గుర్తుంచుకోండి. ఒక పొలంలో ఒక కొబ్బరి చెట్టు ఉండేది. దానికి 2 కొబ్బరికాయలు ఉండేవి. ఒకసారి అనుకోకుండా ఒక కొబ్బరికాయ జారి చెట్టు పక్కనే ఉన్న బురద గుంటలో పడిపోయింది. అది చూసి చెట్టుకు ఉన్న మరో కొబ్బరికాయ చాలా హేళనగా నవ్వుతూ, "నువ్వు బురదలో పడిపోయావు, బయటికి అస్సలు రాలేవు" అంటూ వెక్కిరిస్తుంది. మరుసటి రోజు యజమాని వచ్చి చెట్టులోని ఆ మరో కొబ్బరికాయను తీసుకొని వెళ్ళి పసుపు కుంకుమతో పూజించి దాన్ని ఒక గిన్నెలో పెట్టి పూజకు ఆ దారిలోనే తీసుకువెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆ కొబ్బరికాయ, "చూసావా, నాకు ఎంత గౌరవం ఇచ్చి పూజించి భగవంతుడి దగ్గర పెడుతున్నారో, నువ్వు ఇంకా ఆ బురదలోనే ఉన్నావు. నా స్థానం ఇది, నీ స్థానం అది" అంటూ వెక్కిరిస్తుంది. అది విన్న ఆ కొబ్బరికాయ ఎంతో బాధపడుతుంది. పూజకు తీసుకెళ్లిన ఆ కొబ్బరికాయని 2 ఒక్కలుగా పగలగొట్టి దాన్ని ఇంటికి తీసుకువెళ్ళి తలా ఒక ముక్క తినేస్తారు. ఇక బురదలో పడిన కొబ్బరికాయ కొద్ది రోజులకు మొలకెత్తి చెట్టుగా మారి కొన్ని వందల కొబ్బరికాయలను ఇస్తుంది. చెట్టు మీద ఉన్న కొబ్బరికాయను యజమాని పూజకు వాడి దాన్ని తినడం వల్ల దాని పుట్టుకకు అర్థం లేకుండా పోయింది. అది అంతరించిపోయింది. కానీ కింద బురదలో పడిన కొబ్బరికాయ మాత్రం తాత్కాలికంగా ఎవరికీ ఉపయోగపడకపోయినా మొలకెత్తి మహావృక్షంగా మారిన తర్వాత శాశ్వతంగా ఎన్నో రకాలుగా అందరికీ ఉపయోగపడుతుంది. తన జన్మకి తానే ఒక చరిత్రను సృష్టించుకుంటుంది. అందుకే అంటారు, పడ్డవారెప్పుడు చెడ్డవారు కారు అని. గుర్తుంచుకోండి. ఒకరిని అనే ముందు మన బ్రతుకు ఎలా ఉంది, ఒకవేళ ఈరోజు బాగున్నా రేపు ఎలా ఉంటుందో అని ఆలోచించాలి. నోరు ఉందని ఎలా పడితే అలా మాట్లాడితే చివరికి ఆ నోరే పడిపోతుంది. గుర్తుంచుకోండి. స్వార్థం అనేది వారికి మాత్రమే ఉపయోగపడితే నిస్వార్థం అనేది ఇంకో 10 మందికి సహాయపడేలా ఉంటుంది. ఇంకా ఓర్చుకోవడం నేర్చుకోవాలి. ఎవరో ఏదో అంటున్నారు అని బాధపడకూడదు. ఎందుకంటే మనకంటూ ఒక జీవితం రాసి పెట్టే ఉంటుంది. అది వారికి గొప్ప అయితే ఇది మనకు గొప్ప. మనకంటూ సమయం వచ్చిన రోజు మనల్ని ఎవ్వరూ ఆపలేరు. ధైర్యంగా ఉండండి. ఇంకా విశ్వాసంతో ఉండండి. అంతా మంచే జరుగుతుంది. కానీ ఇలాంటప్పుడే జీవితంలో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మనకు జీవితంలో చెడు అనుభవాలు ఎదురైనప్పుడు బాధ అనేది ఎలాగూ తప్పదు. అవునా? ఇక అలా అని అక్కడే ఆగిపోయి బాధపడుతూ ఉంటే అది మన ఒక్కళ్ళతో ఆగదు. కాస్త ఆలోచించి ముందుకు నడిస్తేనే ఒక అందమైన సంతోషకరమైన జీవితము ఉంటుంది. మీరే ఆలోచించండి. అక్కడే ఆగిపోకుండా ముందుకు రండి. అందమైన భవిష్యత్తు ఉంటుంది. ఇది మనల్ని మోసం చేసిన వాళ్ళకి వెయ్యగలిగే పెద్ద శిక్ష. మనం కృంగిపోతే అవతలి వాళ్ళు సంతోషంగా ఇంకా ఎదుగుతూ ఉంటారు. వాళ్ళు ఇంకా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే వాళ్లకు కావాల్సింది మన బాధే.
వాళ్ళు చూడాలనుకుంది మనం బాధపడటమే. అదే మనం ఎదిగి ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడు వాళ్ళకి సరిగ్గా తెలుస్తుంది నిజమైన ప్రతీకారం ఏమిటి అని. మన ప్రత్యర్థులు ఏదైతే మన జీవితంలో అవ్వకూడదు అనుకుంటారో దాన్ని సాధించి మనం చూపించడమే. గుర్తుంచుకోండి, డబ్బే జీవితం అని అనుకున్న వాళ్ళకి మనుషుల్ని ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. ఇక మనుషులే ముఖ్యమని అనుకున్న వాళ్ళకి ఎదుటి వాళ్ళ చేతిలో ఎలా మోసపోవాలో తెలుస్తుంది కాదంటారా? ఎదుటి వారికి అర్థం చేసుకునే మనసు అనువంతైనా లేనప్పుడు నువ్వు ఆకాశమంత ప్రేమ చూపినా అది వ్యర్థమే అవుతుంది కాదంటారా? ప్రతి ఒక్కరి జీవితంలోనూ కొన్ని కలలు, కొన్ని ఆశలు, జీవితం గురించిన ఊహలు ఎన్నో అందమైనవి ఉంటాయి. కానీ కొంతమంది రాకతో, కొంతమంది మోసాలతో, నమ్మక ద్రోహాలతో అవన్నీ కూడా చచ్చిపోయి జీవితం మీద విరక్తి కలిగేలా చేస్తాయి కాదంటారా? జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే ఆస్తులే ఉండనక్కర్లేదు. మనల్నే ఆస్తిగా భావించి జీవితాంతం ప్రేమించే మనిషి తోడుగా ఉంటే చాలు, జీవితమంతా సుఖమయం అవుతుంది కాదంటారా? ఒకరిని నిజంగా ప్రేమిస్తే వాళ్ళతో కలిసి బ్రతకడానికైనా లేదా చావడానికైనా తెగించేలా ఉండాలి. అంతేకాని పిరికితనంతోనో లేదా కారణాలతోనో మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయి ఒంటరిని చేసేలా మాత్రం ఎప్పటికీ ఉండకూడదు. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ కాలంలో అంతా ఇలానే ఉన్నారు కాదంటారా? ఈ ప్రపంచంలో తప్పుడు పనులు చేసి పాడైపోయిన వాళ్ళకంటే చెప్పుడు మాటలు విని పాడైపోయిన వాళ్ళే ఎక్కువ. నమ్మకం అనేది మనిషి మీద ఉండాలి, అంతేకాని ఇతరులు చెప్పే మాటల మీద కాదు. గుర్తుంచుకోండి. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.